నెవర్ ఎండింగ్ టేల్స్ లో ఈ రోజు ఎపిసోడ్ 2 కి వచ్చేసారు మా కుకింగ్ సిరీస్ లోకి. అండ్ కుకింగ్ సిరీస్ లోకి ఎక్కడికి వెళ్తున్నాము మీరు ఆఫ్ కోర్స్ చూసే ఉంటారు. మా బ్యూటిఫుల్ థంబ్నెయిల్ విత్ పల్లవి ప్రశాంత్ వల్డు మంటు నింగి వల్డు విరిగెను గట్టి పరకతోనా జడారి కళ్ళు తెరి నైజాన్ని నేను మానుకోను. నువ్వు బరాబర్ నన్ను తప్పు అంటే ఇట్లే అడుగేరా నీ తరమిదిరా అని చాటేరా. సెలబ్రిటీస్ కుకింగ్ సిరీస్ లో మనం సెకండ్ ఎపిసోడ్ వచ్చేసాము. సిద్దిపేట్ లో యాక్చువల్లీ పల్లవి ప్రశాంత్ ఏంటంటే ఫస్ట్ అందరూ వెళ్ళి ఫస్ట్ టపాటప్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ నొక్కేసండి. ఎందుకంటే ఎస్ మనం నెక్స్ట్ ఏ సెలబ్రిటీస్ ఇంటికి వెళ్ళిపోతున్నాము, వాళ్ళతో మనం ఏ డిష్ చేయించబోతున్నాము అనేది మీకు తెలియాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టప్పని మనం పెట్టిన వీడియో పెట్టిన వెంటనే టప్పని మీ దగ్గర వచ్చేసారి టప్ అని రావాలి కదా మీ దగ్గర. నా టప్పని వచ్చేసింది షూకి. సో లాస్ట్ టైం నిఖిల్ సార్ ఎంత బాగా ఫ్రైడ్ రైస్ చేశారు. ఈసారి పల్లవి ప్రశాంత్ గారు ఏం చేయబోతున్నారని మీకు తెలియాలంటే వీడియో కంటిన్యూ చేయండి. అండ్ ఎస్, సో పల్లవి ప్రశాంత్ ఇంటికి మొదటిసారి ఆఫ్టర్ బిగ్ బాస్ వెళ్ళబోతున్నా కాబట్టి ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఆల్రెడీ ఆన్ ద వే ఉన్నామండి. జస్ట్ 1 minute అవే జస్ట్ 1 minute అవే అంటే ఎంత మంచి గ్రీనరీ ఉంది. అండ్ ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్, ఐ జస్ట్ కాంట్ టెల్ యూ. సో లెట్స్ గో దేర్ అండ్ టాక్ విత్ దెమ్. ఐ యామ్ రియల్లీ వెరీ ఎక్సైటెడ్ టు సీ హిస్ హౌస్ అండ్ హిస్ విలేజ్. అండ్ ఆయన పొలం అయితే మనం ఆయన రీల్స్ లో ఫోటోలో చూసాం కానీ బట్ ఈ రోజు నేను లైవ్ లో చూడబోతున్నాను. జై జవాన్ జై కిసాన్. సో వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? మామా గుడ్ మార్నింగ్. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? బ్యూటిఫుల్ హ్యాపీ మహాశివరాత్రి. యాక్చువల్లీ ఈ రోజు గైస్ శివరాత్రి రోజు మేము వెళ్తున్నాము ఊరికి, సిద్దిపేటకి. సో లెట్స్ గో దేర్ అండ్ ఎంజాయ్ అండ్ వాచ్ ద కంప్లీట్ వీడియో. ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చినా అంటే తగ్గేదేలే, ఎందుకంటే చాలా సీక్రెట్స్ తెలుసుకోపోతున్నా ఈ రోజు పల్లవి ప్రశాంత్ ది. సో మీ అందరికి తెలియని సీక్రెట్స్ కూడా ఈ రోజు అందరితో, అంటే అందరితో లాగేస్తాను. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తెలిసి ఉంటుంది కదా. సో లెట్స్ గో దేర్ అండ్ ఎంజాయ్. వచ్చేసాము పల్లవి ఇంటికి. మమ్మీ అక్కడ కూర్చున్నారు. ఇట్ ఫీల్స్ సో గుడ్ నో షీ. yes వెల్కమ్ ఆఫ్టర్ 2 hours. చాలా దగ్గరే, దూరం ఏం లేదు. మా ఇంటి నుంచి పల్లవి ప్రశాంత్ ఇల్లు చాలా దగ్గరే. మమ్మీ ఉన్నారు అక్కడ, వచ్చారు. yes హాయ్ అమ్మా, ఎట్లున్నారు? బాగున్నా. ఎక్కడ చూసినా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఫోటోలే ఉన్నాయి ఇక్కడ. స్కెచింగ్ చేసారు మొత్తం, బాగున్నాయి, చాలా బాగున్నాయి. స్కెచ్ చేశారు. అండ్ పల్లవి ప్రశాంత్ సార్ ఇల్లు అయితే చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంది. ప్రశాంత్ కాబట్టి ప్రశాంత్. చాలా బాగుంది. ఐ లవ్డ్ ఇట్. పల్లెటూరు ఇల్లు ఎలా ఉండాలి అమ్మ అలాగే ఉంది. అండ్ ఆ పల్లెటూరుకి వచ్చినప్పుడు ఒక నేచర్ స్మెల్ వస్తుంది కదా, చాలా బాగుందమ్మా. ఇక్కడ ఆక్సిజన్ బాగుంటుంది కదా, అక్కడ సిటీలో మనకు ఆక్సిజన్. నాకు ఇక్కడ వచ్చేదాకా తల నొప్పిగా ఉంది, మొత్తం పోయింది ఇప్పుడు. బిగ్ బాస్ మీరున్న పట్లెక్కలేదు. అవునా? ఎవరు తగ్గదు కాదు, బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ హిట్. మరి ఇంకేం చేస్తాం? అంతేగా.
కొడుకు ఉన్నప్పుడు ఇంకా ఇంకా ఎక్సైటింగ్ బాగా ఉంటుంది. అనిపిస్తుంది కదా. ఇప్పుడు మీ కొడుకు వెళ్ళినప్పుడు లేకపోతే మా మమ్మీకి నేను వచ్చినప్పుడు అది ఒక ఉత్సాహం వేరే బట్ ఉంటుంది. నిజంగా అమ్మ నా బిడ్డ ఎట్లయితారో నా బిడ్డ అదే అయితే అమ్మకు ఉంటది. అట్లానే నా కూడా మా కొడుకు ఏమైతుందో నాకు ఎప్పుడు భయం అయిందంటే అది పులిగోర కలుపుతున్నా అన్నప్పుడైతే మస్తు భయమైంది. పులిగోర కలుపుతున్నా అన్నప్పుడైతే మస్తు భయమైంది. ఎందుకు ఫీలింగ్స్ ఏమో రాతికతో ఆ పులిహోర కలుపుతున్నప్పుడు నేను పులిహోర అంటే ఏంటి అనుకుంటున్నా. ఓ అవును రతికత పులిహోర కలపడం. ఇక నిన్ను అక్క అంట నాకు ఏమన్నా అంటే చెప్తాను కొట్ట అన్నాడు చూడు. అవును. అబ్బా మా కొడుకు ఇప్పుడు మంచోడు ఇప్పుడు రా. మంచోడు వచ్చాడంట పల్లవి ప్రశాంత్. నేను అదే చెప్తున్నా ఇంతసేపు. హలో సర్ప్రైజ్ సర్ప్రైజ్ వెల్కమ్. మీ ఇంటికి స్వాగతం సుస్వాగతం. రండి. పల్లవి ప్రశాంత్ సార్, హాయ్ సార్, నైస్ టు మీట్ యు సార్. చాలా బాగున్నాను. మీ ఇల్లు చాలా బాగుంది. నాకు నిజంగా ఐ లవ్డ్ ఇట్. చాలా ప్రశాంతంగా ఉంది సార్. హ్యాపీ మహాశివరాత్రి. ఏంద్రా ఇది పుష్ప ఎఫెక్ట్స్ అన్ని నిజంగానే. ఒకసారి జూమ్ కొట్టండి చెయ్యికి. మరి ఏంద్రా ఇది? వావ్, ఆడ అభిషేకం ఉండే అట్లా గుళ్ళు ఉండే. చాలా బాగుంది సార్. నో ప్రాబ్లం. మీ ఇల్లు చాలా బాగుంది. నాకు నిజంగా అంటే పల్లవి ప్రశాంత్ సార్ ఇల్లు అండ్ ఇదంతా చూసినప్పుడు ఇంకా నాకు ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోతుంది. కాదు, రోడ్ మీద బికాజ్ ఇక్కడ నుంచి హీ కేమ్ టు బిగ్ బాస్ అండ్ హీ ఓన్ ద షో. అండ్ కాదు, అక్కడ నుంచి ఇట్లా వస్తున్నప్పుడే మనకి మెయిన్ రోడ్ లోనే తెలిసిపోతుంది పల్లవి ప్రశాంత్ ఇల్లు ఇది. పెద్ద బ్యానర్. సరే ఈ రోజు ఏం వండబోతున్నాము? నేను కాదు, నీ స్టైల్లో నువ్వు పులిహోర కాకుండా ఇంకేం కలుపుతావని చూడాలని ఉంది మా ఆడియన్స్ కి. యాక్చువల్లీ మీ నాన్న ఇప్పుడే పులిహోర గురించి మాట్లాడారు. బిగ్ బాస్ పులిహోర గురించి మాట్లాడారు మీ నాన్న. ఈ బిడ్డ ఈ రోజు ఏం వంట చేయబోతున్నాడు చెప్పారా? ఏం చెప్పలేదు. చెప్పు ఈ రోజు ఏం వండుదాము? పొలంలో. ఇక్కడికి వచ్చినాక ఇంకా ఇంట్లో ఏం వండుకుంటాంలే. అంటే ఏం వండుకుంటాం చెప్పు. నేను ఆల్రెడీ చెప్పాను, జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చినంటే ఆల్రెడీ చెప్పాను నేను. సో ఏం వండుకుంటాం కాసేపు ఆలోచించి కొంచెం చర్చలు చేసి పంచాయతీ పెట్టుకొని తర్వాత మాట్లాడుకుందాం. సో ఆలోచిద్దామా ఏం ఆలోపు. మీ నీళ్ళు లేదా లోపలికి రా. కాదు, నాకు ఒక్కడే అర్థం కావట్లేదు పల్లవి ప్రశాంత్ సార్. ఇంట్లో ఇన్ని సోఫాలు ఉన్నాయేంటి? అదే మ్యాజిక్. ఇన్ని సోఫాలు అన్ని కొత్తవి. నాకు ఒక్కటి అర్థం కాదు, ఒక్క సోఫా అక్క ఇంటికి పంపించచ్చు కదరా. ఇన్ని సోఫాలు పెట్టుకుని నిన్న వచ్చింది. అబద్ధాలు చెప్తావు. నీకు ఒకసారి చేస్తావు. అరే నేను నమ్ముతాను రా, ఊరికే చెప్తున్నాను రా. నామినేట్ చేయకరా నన్ను. అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తున్నప్పుడు ఫోనే కలవట్లేదు వీడిది. నేను టెన్షన్ పడ్డా. వచ్చినాక ఇంకా ఫోన్ కలవకపోతే ఎట్లా. దాని తర్వాత లేదులే, బయట అన్ని పోస్టర్లు పెట్టారు కదా, సో ప్రాబ్లం ఏం లేదు. మెయిన్ రోడ్ లోనే ఉంటుంది, తెలిసిపోతుంది. అండ్ ఎవరిని అడిగినా పల్లవి ప్రశాంత్ ఇల్లు ఎక్కడని చెప్పేస్తారు కాబట్టి కదా. మనం పొలంలో ఈ రోజు నేను ఐఎమ్ సో హ్యాపీ. అట్లా విలేజ్ లో అట్లా మస్తు గ్రీనరీలో వెళ్ళి నేను కుకింగ్ ఎప్పుడు మీ చేయడం. పొలం రీల్ లోనే వీడియోలోనే చూసా. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా యాక్చువల్లీ ఈ రోజు పల్లవి ప్రశాంత్ సార్ పొలం చూడడానికి. ఆయన ఫాదర్ పని చేస్తున్నప్పుడు చేసిన వీడియోస్ చాలా చూసాను. అవును, ఇది మన బంతిపూల తోట. బంతిపూలు ఉన్నాయా? తీసేసుకున్నాను. చిన్నగా ఉన్నాయి కదా, పర్లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఆశ, అంటే ఇట్లా గ్రీనరీలో వెళ్ళి కుకింగ్ చేయాలి. మంట అది ఏమేమి పోయి పెట్టుకున్నాను. అదే ఏం చేద్దాం, ఏదైనా చిన్న క్యూట్ రెసిపీ చాలు. మీ స్పెషల్ డిష్ ఏంటి సార్? మీకేం నచ్చితే తినడానికి అదే చేద్దాం. నీకేం ఇష్టం? ఏం ఇష్టం? మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అదే చేద్దాం సార్. నీకు వంటలు రావా? బాగా చేస్తాడు వంటలు. పులిహోర చేయి పర్లేదు. దెబ్బ మీద దెబ్బ. రైస్ పప్పు చేద్దాం. లేదు రైస్ పప్పు, ఒక పచ్చడి చేద్దాం. అది రోటి పచ్చడి. అంటే ఈరోజు ఉపవాసం నేనైతే ఉపవాసం. ఆయన తినరు, నేను తింటా. అంటే నేను ఉపవాసం పెట్టుకోలే. ఈ రోజు వచ్చి మనం వండుకుంటాం కదా. మమ్మీ లేదు. చాలా మనం వెళ్దామా? ఏం చూపిస్తున్నావు? అమ్మో కాదు, ఇది అన్యాయం. ఇది నా ట్రోఫీ. నువ్వు వెళ్ళాలి, తీసుకెళ్ళావు. ఇన్ని రోజులు కాదు, 1.5 సంవత్సరం వీడి దగ్గర పెట్టుకుని ఇప్పుడు నేను తీసుకోపోతా. ఓకే, ఇది అన్యాయం, దొంగ నేను ఒప్పుకోను.
మేమందరం గెలుచుకున్నది, వీడు కలగన్నది నిజం చేసుకున్నాడు. కంగ్రాచులేషన్స్. అంటే బాగుంది. చాలా మంది పల్లవి ప్రశాంత్ సార్ అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చిరు అండ్ ఎలా వచ్చిరు మీ అందరికి తెలుసు, కానీ నేను ఇప్పుడు ఈ రోజు లైవ్ లో ఆయన ఇల్లు చూస్తున్నాను అండ్ ఇప్పుడు నేను ఆయన పొలం కూడా వెళ్ళిపోతున్నాను. బట్ నిజంగా ఒక రెస్పెక్ట్ అనేది ఇంకా పెరిగింది నాకు ఆయన పైన. బికాస్ ఫ్రమ్ ఇక్కడి నుంచి బిగ్ బాస్ సీజన్ 7 వచ్చి అంతమంది సెలబ్రిటీస్ మధ్యలో ఆయన ఒక కామన్ మ్యాన్ గా ఆడి గెలిచారు కదా. సెల్యూట్స్ ఏ కాదు, ఇది నా ట్రోఫీ. చూడరా, నా ఫోటో ఉంది దీంట్లో. అదిగో నా ఫేస్ కనిపిస్తుంది. నిజంగా కనిపిస్తాను నాది ఇది, అందుకని కదా ఫేస్ కనిపిస్తుంది. వేరే వాళ్ళు అయితే ఎట్లా కనిపిస్తుంది? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సరే, ఇప్పుడు రెసిపీ ఎప్పుడైనా డిసైడ్ చేసుకున్నావా? మంచి పప్పు అండ్ పొయ్యి మీద మంచి పప్పు, అన్నం అండ్ పచ్చడి, రోటి పచ్చడి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్న ఏంటి నార్మల్ ఆకలి అవుతుంది నాకు. ఇది పల్లవి ప్రశాంత్ సార్ చేస్తున్న పప్పు మామూలుగా లేదు ఇది. ఎందుకంటే నేను చేసి చెప్తాను. చేయాలి నువ్వే, అదిగో చెయ్యాలా అంట మళ్ళీ. ఇంకా నేను చేస్తే అక్కడ తింటది కదా, అప్పుడు చెప్తుంది. అవును, నేను చూసుకుంటా కదా, సూపర్విజన్ నాది కాబట్టి. మా మమ్మీ కూడా ట్రై చేస్తావా? మీరు చేస్తారంటే బాగానే చేస్తారు. ఉడికిద్దా పప్పు? ఉడికిద్దా? ఉడకపెట్టడం వచ్చు కదా. చాలే. ఏ ఫోటోస్ వచ్చినాయి, అదిగో మా ఆల్బమ్. ఆ రోజులు లాస్ట్ లో మళ్ళీ చూపిస్తారు కదా, అవేనా సార్ ఇవి? ఇది తీసుకొచ్చినాను. అన్ని దోచుకుంటూ వచ్చేస్తాం. నేను ఒకటి రెండు దోచుకున్నట్లే. ఆ కూర్చో, మనం ఆల్బమ్ చూసుకుందాం. ఇది రోప్ టాస్క్, నువ్వు గెలిచిందే కదా. ఇక్కడ కూడా అలాగే ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ అదే. అంటే ఆయన చూసి అది భయం అవుతుంది, కానీ అట్లా అనే వరకు కొంచెం ఒకటి వచ్చింది. ఫస్ట్ టాస్క్ ఎవరు గెలిచిండ్రు చెప్పు? ఎవరు గెలిచిండ్రు? అక్క. అది నేను గెలిచిన. అక్క మనసు గెలుచుకున్నాం. ఫ్లవర్ ఎంత గలీజ్ గా టీ షర్ట్ లోపల పెడుతున్నాడు. అన్ని ఫ్లవర్లు నావే, ఫైర్ నాదే, ఫ్లవర్ నాదే. మట్టి కూడా వేసుకున్నావు. కానీ బాగా కష్టపడ్డామండి నిజంగానే చెప్పాలంటే. ఓ, ఇది గౌతమ్తో నామినేషన్ సెకండ్. ఆ రోజు మా అందరికి పడినాయి నామినేషన్స్. గుర్తు తెచ్చుకుంటే ఎంత నవ్వు వస్తుంది కదా. ఇప్పుడు ఎపిసోడ్స్ చూస్తే ఏంటి అట్లన్నా ఉన్నామా మనం అని. బట్ వీ ఆల్ ఫాట్ రియలీ వెల్. సో అందరూ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వాళ్ళని కరెక్ట్ చూపించడానికి చాలా మాట్లాడేస్తాము. పర్ఫెక్ట్ గానే మాట్లాడాము అందరం. ఏ దోస్తి అన్నది మస్తు వచ్చింది కదా ఫోటో. బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇంకుండే ఫోటోలు మిస్ అయిపోయినాయి అన్న. ఇది నా ఫేవరెట్ ఫోటో. ఐ లవ్ దిస్ పిక్చర్. ఎంత ఫీలింగ్స్ ఉన్నాయి, ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయంటే దీంట్లో. మేము అందరం ఏడ్చినాం ఆ రోజు. అండ్ బెస్ట్ టైం వాస్ విఐపి రూమ్ లో మన అందరం కూర్చొని ముచ్చట్లాడడం చూడు, కింద కూర్చొని ఎంత బాగుండేది. ఏ నేను వచ్చిన పల్లు, ఏడోకు పల్లు. ఆ రోజు కదా ఇంకా 2-3 ఉండే ఇయ్యలే. ఓ మై ఫ్రెండ్. అండ్ ఇప్పుడు ఆకలి అవుతుంది, వెళ్దాం పద. ఇదిగో ఇంకా సామాన్లు తీసుకున్నావు అంటేనే అడుగుతున్నాడు. రెడీ చేసి పెట్టుకోవాలి, కానీ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కాదు అమ్మా, పెళ్ళెప్పుడు పల్లవిది? అవునా, మీరు చూస్తలే? మేము చూస్తలే. ఎందుకు? వాడు చూస్తాడని. చూసేసాడా కొంప తీసి? బాపే చూడాలంటే. అవునా, చూసుకోండి, మంచిగా పెళ్లి చేసేసుకుందాం, అయిపోద్ది ఒక పనిలో పని. ప్రియాంక కుంది చూస్తుందని అంటుంది. ఒరే పల్లు, పెళ్లి రాని, పెళ్లి గురించి మాట్లాడుతున్నాం దా, నువ్వు కూర్చోవాలేట్రా. కాదు, బాపు వెతుకుతారంట. ఓకేనా నీకు? ఇప్పుడు చేసేద్దామా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. పల్లవి ప్రశాంత్ సార్ చూడడానికి అవసరం లేదు, ఆయనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక్కడ స్వయంవరం అని పెట్టేసేయండి, వచ్చేస్తారు అమ్మాయిలు. ఒకరోజు నేనే ఇట్లా సోఫాలన్నీ పెట్టేసి కూర్చోబెట్టేస్తాను. ఎవరైతే కిందకి వచ్చి కూర్చుంటాడో ఆ కామెంట్ ఓకే చేసేద్దాం, సోఫా మీద కూర్చోదు. గైస్, ఇంకొకటి మీ అందరికి తెలిసింది కదా, పల్లవి ప్రశాంత్ సార్ కి పెళ్లి చేయడానికి అమ్మాయిని చూస్తున్నారంట. సో ప్లీజ్ పెళ్లి చూపులకి రెడీ అయిన పల్లవి ప్రశాంత్ కింద కాంటాక్ట్ నంబర్లు పెట్టుర్రి, అడ్రస్ పెట్టుర్రి. మేము వస్తున్నాం చూడ్డానికి. వెళ్ళొద్దామా ఇప్పుడు? లేకపోతే నేను ఇక్కడే అమ్మా ఇదే తినేస్తా ఇంక బియ్యం. నేను మండుతున్నట్టుంది. ఇప్పుడు టమాటాలు నింపకారానికి పోతున్నాం. అక్క టమాటాలు నింపి ఎట్లుంటుందో చూద్దాం మనం. ఎట్లుంటది? ఇట్లనే తెంపుతారు కదా.
ఇప్పుడు అక్కతోనే టమాటాలు తెంపించే ప్రయత్నం చేస్తాను. టమాటాలు ఎక్కడున్నాయి ఫస్ట్ అది అదే. ఇక్కడ ఉన్నాయి చూడు. ఇప్పుడైతే టమాటాలు తెంపుతుంది అక్క. అక్క ఆ, టమాటాలు నీకు నచ్చే ఇప్పుడు నువ్వే వండుతావు కాబట్టి నేను వండుతానా? నేను వండుతా కాబట్టి నీకు నచ్చిన టమాటాలు నువ్వే. ఓకే చలో లెట్స్ గో. టడన్ టడన్. ఆగు చెయ్యవు ఏంటి అక్కను వదిలేస్తున్నావు? ఇక్కడ ఉన్నాయి చూడు, కానీ రెడ్ గా ఉండేవి అంటే ఫుల్ పండును ఉంటాయి కదా, మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ ఉంది ఫస్ట్ టమాటో, ఇక్కడ ఉంది ఫుల్ రెడ్. అబ్బా మంచి ఇట్లా మార్కెట్ నుంచి తీసుకొస్తాం చూడండి, అది కాదు ఇది. ఎంత బాగుంది ఇది. పైన ఇట్లా ఉంటది బేసిక్ గా, అవి మనకి మన వరకు వచ్చేసరికి అన్ని పోతాయి కదా. ఇప్పుడు మన పొలంలోకి వచ్చి ఇది తెంపుకొని పోతున్నాం. ఫ్రెష్గా మంచిగా నీట్ గా గడిగి మంచిగా మనం వంట చేసి ఎట్లుంటది అక్క. మా ఇద్దరు దాంట్లో ఒక ప్రయోగం జరగబోతుంది. అక్కనే తిని అవుతుంది. ఇంతవరకు నాకు అన్నం ఉండొచ్చు, కూర ఇట్లా వండిపిస్తాను. సూపర్విజన్ గా నేను ఉంటాను కాబట్టి. నువ్వు దూరం ఉన్నావు, నువ్వు దూరం వెళ్ళిపోయావు అన్న. దా అన్న దూరం ఉన్నాడా అక్కడ? అన్న వచ్చిండు. అన్న చూడండి ఎట్లా వస్తుండో. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట 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 లజ్జంట. ఇప్పుడు అన్న చెప్తాడు. ఏ శివు ఇంటికి తీసుకెళ్దాం దా. ఫ్రెష్ టొమాటోస్. A few inches later. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే గరిటెలు లేవు మా దగ్గర. పెద్ద సమస్య వచ్చి పడిందే. చేత్తో వండమంటావరా? తిట్టాను. ఎప్పుడు ఈ రోజేనా? నాకు నమ్మకం లేదు దొరా. సో ఫైనలీ ఇప్పుడు మనము పల్లవి ప్రశాంత్ సార్ పొలంలో ఉన్నాము. ఇక్కడ ప్రియాంక గారు అండ్ పల్లవి గారు ఇద్దరు కలిసి వండుతున్నారు అన్నమాట. నేను చూస్తున్నాను మీ ఇద్దరిని. ఇది చాలా మంచి పని, ఇది కష్టపడే పని చూసుకోవడం. అంటే చూసి ఇట్లా నేర్చుకో. అంటే గైడ్ చేయాలి కదా, నేను షెఫ్ ని, వీళ్ళిద్దరిని గైడ్ చేస్తున్నాను నేను. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పాపం ఎప్పుడెప్పుడో వంట అయిపోద్దు, ఎప్పుడు తింటామో అని చచ్చిపోయింది ఆల్రెడీ. టైం ఎంత అయింది చెప్పు? టైం 3 అయింది. 3 అయింది. ఇంకా బియ్యం తేలేదు, బియ్యం లేదు, ఇంకేం లేదు చెప్పు. పప్పు లేదు, గరిటెలు లేవు. ఎందుకు సార్, ఎందుకు మరి వంట అనేది? అంటే నువ్వు ఉన్నావు కదా, నువ్వు చేయలేసి కాలుతున్న రైస్ చేసి తిప్పుతావు కదా నువ్వు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వీడు బాగా కట్ చేస్తాడు ఆనియన్, నీకు తెలుసా? తెలీదా నీకు? కట్ చేయరా, చూపిద్దు. ఫుల్ జనాలకి ఎలాగో బిగ్ బాస్ లో తెలుసు. అయినా ఇప్పుడు చూడు టపా కట్ చేస్తాడు చూడు. ఇది నాకు చాలా ఇష్టం. ఐ యూస్ టు లవ్. నేను ఆనియన్ కట్ చేయడానికి పల్లవినే పిలిచేదాన్ని. మంచి నీట్ గా చిన్నగా చాప్ చేస్తాడు. అండ్ ఇది కొంచెం కదులుతుంది, లేకపోతే డబడబడబడబడ ఫాస్ట్ గా చేస్తాడు. జాగ్రత్తరా దిష్టి తగులు చూడు. నేర్చుకో మరి కొంచెం. అబ్బాయి ఆయన ఇంత మంచిగా కట్ చేస్తాడు. అబ్బాయి అయినా అబ్బాయిస్ ఆర్ ద వరల్డ్స్ బెస్ట్ షెఫ్స్, యు నో. ఐ నో. మరి అన్న చెప్పు నేర్చుకోమని. నువ్వు నేర్చుకో. అన్న నేర్చుకుంటాడు సార్, నాకు వచ్చు సార్. ఒకసారి ఇది అయిపోయాక ఒకసారి ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ వద్దులే, టాలెంట్ చూసుకుందాం. దానన్న బాగుంటుంది. ఎక్స్పెరిమెంట్ వద్దులే. సో పల్లవి ప్రశాంత్ వర్సెస్ శివ్ కుమార్. అంటే అది లెట్స్ స్టార్ట్. అన్న గడియేస్తుడు, సూపర్ గడియేస్తుడు. అక్క ఏదో చేస్తున్నాడులే, ఏదో ఒక రోజు చేస్తాడు. ఏం లేదు, పల్లవి ప్రశాంత్ వంట వండితే ఇట్లానే ఉంటది. బియ్యం మర్చిపోయిండు, ఇది మర్చిపోయిండు. మేమేమో కూరగాయలు కట్ చేస్తున్నారు, ఆయన కూరగాయలు తింటున్నా. ఆయన వంట వండడానికి ఆయనకి ఇద్దరు అసిస్టెంట్లు మేము. కాదు సరే అవునా సార్? మీరు వంట వండాలి, మీరు మీకు వెజిటేబుల్స్ కట్ చేసి మేము ఇవ్వాలి. బాగా చెయ్యు. నేను ఇంట్లో నేర్పించింది నీకు.
మీది పొట్టు కాదండి, బిగ్ బాస్ లో వండింది నువ్వు, ఆయన నీకు కూరగాయలు అదే కట్ వండి చేశాడు. వండి ఇంకా నీరసం ఇప్పుడు వచ్చేసింది నా వాడు దగ్గర పాపం. పని చేస్తున్నారు చెప్పిస్తున్నారండి మీరు ఇద్దరు అదే మా స్పెషాలిటీ. దేవుడా, అన్న చెల్లి కలిసి నేను దొరికాను. బావ మీద పడినట్టు. ఎంత బాగుంది తెలుసా, ఎంత ప్రశాంతంగా, బర్డ్స్ సౌండ్. కిచెన్, యాక్చువల్లీ కిచెన్ లో ఇట్లాంటి మంచి మ్యూజిక్ లాగా ఉండాలి. దిస్ ఇస్ నేచర్స్ మ్యూజిక్. సో నెక్స్ట్ టైం నేను ఇట్లాంటి దారుణమైన ప్లానింగ్లు వేయను. ఇట్లా వండుకోవాలంటే కొంచెం ముందు నేనే అన్ని తీసుకొస్తాను సిటీ నుంచి. గిన్నెలు, గరిటెలు, అల్లము, కొత్తిమీర అన్ని నేనే తీసుకుంటాను. ఆ బాధ్యత నేనే తీసుకుంటాను అని కెమెరా సాక్షిగా, ఆడియన్స్ సాక్షిగా నీకు మాట ఇస్తున్నా, ఓకేనా? అప్పుడు కొంచెం 12 o'clock స్టార్ట్ చేసి 1 o'clock వరకు అవుతుంది. ఇది రియలైజేషన్. ఫస్ట్ గిన్నె వాష్ చేసాం కాబట్టి ఆ వాటర్ మొత్తం వెళ్ళిపోతే నూనె పెడదాం. ఇది పట్టుకో ఒకసారి నూనె. నువ్వే, నేను చెప్తాను, వేయనా. ఇప్పుడు వేయి, అది వాటర్ మొత్తం అయిపోయింది. తీసుకో, కమాన్. ఎస్, ఇంకోటి వేయి, చాలు. ఆయిల్ ఫస్ట్ ఏం వేసినాం? ఆయిల్ ఫస్ట్ గిన్నె పెట్టినాం. ఏం వేసినావా నువ్వు? అదే ఫస్ట్ ఆయిల్. వింటున్నావా లేదా జాగ్రత్తగా చూశాను. ఇప్పుడు ఏం కావాలి నీకు? మూత కావాలా? ఇదిగోరా, ఓకేనా? వేడవుతుంది, రెడీ. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాం. ఫస్ట్ కొంచెం వేసి చూడాలి. పటపట అవుతున్నాయి చూడు. ఇప్పుడు ఫాస్ట్ గా చేసేయాలి. అది మాడిపోతుంది, ఆగురా. ఏయ్, అరే మిర్చి, పచ్చిమిర్చి కోయిలే. ఏ సక్కదేలే. కారపొడి తర్వాత వేసేస్తానులే. ఓకేనా? ఇప్పుడు కాలిపోద్ది ఫాస్ట్. అందుకే ఇదిగో ఇది వేసేసే ఫాస్ట్ గా. అన్ని కలిపేసేసారు. గరిట మర్చిపోయినాం, పప్పు మర్చిపోయినాం. పప్పు ఇప్పుడే వచ్చింది. పచ్చిమిర్చి ఫస్ట్ పప్పు ఉడకబెట్టాలి కదా, మన పప్పు ఆగరా. పప్పు ఇప్పుడు అన్ని వేసేసి ఉడకబెడితే అయిపోతుంది. ఇప్పుడు కుక్కర్ లేదు కదా, తడక వేసి 2 పొయ్యిలు ఉంటే ఇప్పుడు చేసేయచ్చు. ఫస్ట్ ప్రయోగం కెమెరామ్యాన్ అన్న వాళ్ళకి ఇద్దాం. పచ్చిమిర్చి లేవా? ఫస్ట్ ప్రయోగం వాళ్ళకి ఇద్దాం. కెమెరామ్యాన్స్ కి అందరికి ఫస్ట్ కెమెరామ్యాన్స్ కి తినిపించి వాడి రియాక్షన్ చూసి మీ రివ్యూ చెప్పి తర్వాత మేము టేస్ట్ చేద్దాం. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఏమేమి వేసినాం? ఆగు, చూస్తున్నావు కదా ఏమేమి వేసినాం. పసుపు కనిపిస్తుంది కాబట్టి, ఉప్పు, ఇంకా టమాటోలు. ఇదేంది? మసాలా. ఏం మసాలా? జీలకర్ర అంతా. జీలకర్రనా ఇది? ధనాలు. ధనియాల పొడి వేస్తున్నాం. కాసేపు ఇప్పుడు ఇది అవ్వదు. ఒక తీర్పు తీసుకొచ్చి నువ్వు ఇప్పుడు పప్పు వేసేసి. ఇప్పుడేమో అప్పుడప్పుడే కాలిపోద్ది కదా, అందుకని అప్పుడు వేయలేదు. ఇప్పుడు వేస్తున్నా, ఎందుకంటే నేను వెయిట్ చేసిన వీళ్ళేమో పచ్చిమిర్చిలు తెస్తారని. అంటే నాకు పచ్చిమిర్చిలే స్పెషల్గా ఇష్టము పప్పులో. చూసిరా ఎంత నీట్గా చేసి. కారం ఇప్పుడు నువ్వు చెప్పిందే వేస్తా, నాకు సంబంధం లేదు. చెప్పు ఎంత వేయాలి? తెలివి మొత్తం వేసేస్తా. ఫస్ట్ వీడే తింటాడు, ఫినిష్ వీడే చేస్తాడు. పెంట చేస్తాడు నా కుకింగ్. ఈరోజు ఏదో చేసి ఏదో వండి పెడతాడు అని నేను కలలు కనుక్కొని వచ్చిన హైదరాబాద్ నుంచి. ఇది చూస్తే కానీ కళ నేను నెరవేర్చా. ఎప్పుడు రా? 5 minutes later.
ఓ మై గాడ్. సో ఫైనలీ అండి మా పప్పు అయితే అయిపోయింది. ఉడకబెట్టాలంటే ఇంకా చాలా సేపు వాటర్ వేసాము, ఉడకబెట్టాము, అది ఇది అయ్యింది. రైస్ కూడా అయిపోయింది. ఇంటికి పోయినాక నాకు ఈ బాగునే నాకే ఇస్తారు అన్న, నువ్వు చెప్పినట్టు. అది సో అమ్మ అది తోమదు ఎంత చేసినావు, నువ్వే వండేవా, నువ్వే తోమంటది. బ్లాక్ ఉందంటే ఖచ్చితంగా నాకే ఇస్తారు. మట్టి రాసుంటే ఉండేది కాదు కదా, మర్చిపోయినా నేను. బాగుండేది. సరే చలో అందరూ తినేద్దాం, దావత్. ఊరగాయ పెట్టినా. కమ్ ఆన్ మమ్మా. శివ్ థ్యాంక్ యూ. మాకు ఉపవాసం ఉన్న శివ్ వడ్డిస్తున్నాడు. గుడ్ బాయ్ శివ్, గాడ్ బ్లెస్ యూ. వావ్ వావ్. ఈ ఆవకాయ అయితే మేము ఇంట్లో తయారు చేయలేమండి, అంటే నేను చేయలేదు ఇక్కడ, మన ఇంట్లో మమ్మీ చేశారు. ఈ చెట్టు అక్క, ఈ చెట్టు ఏ చెట్టు. థ్యాంక్ యూ. ఐ థింక్ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ శివ్ ఏ చెట్టు మామిడికాయ పచ్చడి తింటున్నామో ఆ చెట్టు కింద కూర్చొని తింటున్నాం. వావ్, దట్స్ సో లక్కీ. హియర్ కమ్స్ పప్పు. పప్పు ఇప్పుడు గొప్ప సాహసమే అనుకోవాలి. పల్లవి ప్రశాంత్ సార్ చేసిన పప్పు. స్మెల్ మస్తు వస్తుంది. శివ్ తిప్పావా ఒకసారి? నిమ్మకాయ కలిపాను అన్న. తింటున్నా నేను, చూడు తింటున్నా. తినేసి చెప్పండి ఒకసారి సరే అందరి రియాక్షన్ ఎలా ఉంది? మంచిగా ఉందా ఇప్పుడు? ఎప్పుడా ఎలా ఉంది ఇప్పుడు? ఎప్పుడు? హౌ ఇస్ ఇట్? సరే టేస్ట్ బాగుందా? సో ఓ మై గాడ్, ఎంత మంచిగా అయితే మేము దావత్ ఎంజాయ్ చేసామన్నమాట. ఎంత బాగుండిందో ఫుడ్ అయితే. ఎంజాయ్ చేసారా? మొత్తం పొట్టు నేను తినలేకపోయాను కానీ గట్టిగా ఎంజాయ్ చేసా. నువ్వు అందరికి నేను ఒక్కడిని వచ్చి పల్లవి ప్రశాంత్ సార్ చెప్పి మరి చేయించుకొని మరి చేయించుకుంటావా? ఓకే డన్. సరే చూసి కదన్న, కొంచెం అయితే మేము కొన్ని తీసుకురాకుండా పర్ఫెక్ట్గా మంచిగా అన్ని అంటే పప్పు కన్నా ఇంకా ఎక్సలెంట్ చేసినాం. మస్తు అనిపించింది. అన్న వాళ్ళు ఇట్లా తిన్నారు, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మళ్ళా ఇంకా ముంగట వీడియోలతో మళ్ళీ మా అక్క వాళ్ళు, మా అన్న ఇట్లా మళ్ళీ ఇంకా కొత్త వాళ్ళతో మన ముంగటికి వస్తారు. కానీ నేను చెప్పా, కొత్త వాళ్ళు మీరే చూస్తారు. ముందుగా నేను చెప్తే మళ్ళీ ఆగమహం అవుతుంది. ఖచ్చితంగా కొత్త అంటే మళ్ళీ మంచి సెలబ్రిటీలతో మంచి ఫుడ్ తో వస్తారు. అన్న ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి సార్. థ్యాంక్ యూ. కాదు, పొలం చూసి అండ్ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు అందరూ. ఇట్స్ రియలీ హ్యాపీ. మీరు ఇక్కడ ఒకసారి తిప్పి మొత్తం చూపిస్తే ఫుల్ సైడ్ ఇట్ ఇస్ ఓన్లీ గ్రీనరీ. అండ్ పల్లు అక్క, మళ్ళీ నేను అంటే నాకు చాలా నచ్చింది నిజంగానే. ఇంటికి వస్తూ ఉంటా నేను అప్పుడప్పుడు. ఊరు బాగుంది, మీ ఇల్లు బాగుంది, మీరు బాగున్నారు అండ్ అమ్మ నాన్న బాగున్నారు అండ్ మా ప్రిన్సీ బాగుంది. మళ్ళీ మనం తిరిగి వస్తూనే ఉంటాము. అండ్ మీ పొలం అయితే అసలు నెక్స్ట్ లెవెల్. సో జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చినంటే చూస్తూ ఉండండి మన ఎవర్ ఎండింగ్ టేల్స్ వీడియోస్. అండ్ ఇంకా కొత్త వీడియోస్ తో మీ ముందుకి ప్రతి వారం వచ్చేస్తూ ఉంటాం విత్ సెలబ్రిటీ. అండ్ లెట్స్ సీ వాళ్ళు ఏమేమి కుక్ చేస్తారు, అంటే ఏం చేసినప్పటికీ మీకోసం మంచి మాటలు అయితే కుక్ చేస్తూనే ఉంటాము ప్రతి వీడియోలో. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు ఎవర్ ఎండింగ్ టేల్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. Bye bye. Bye bye. Love you.